ఎవ్రీవన్, నేను శుభ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను ట్రావెల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంటే లగేజ్లో ఏం ప్యాక్ చేసుకోవాలి ఆర్ నేనేం ప్యాక్ చేసుకుంటానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇప్పటి వరకు నేర్చుకున్న టిప్స్ ట్రిక్స్ మీతో షేర్ చేసుకుంటాను. మోస్ట్లీ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇదే ఉంటుంది, ఏదో చిన్న చిన్న తేడాలు తప్ప. ఇదైతే నేను యూజువల్గా ప్రిఫర్ చేసే సూట్ కేస్ సైజ్ అనమాట. దీన్ని క్యారీ ఆన్ లాగా తీసుకెళ్ళలేము. ఒకవేళ మనం ఫ్లైట్లో వెళ్తే డెఫినెట్లీ చెక్ ఇన్ చేయాలి. నేను తీసుకెళ్లే లగేజ్ కూడా ఇంచుమించు క్యారీ ఆన్ లోనే నీట్ గా పట్టేస్తుంది. కానీ నేను కొంచెం పెద్ద తీసుకెళ్లాలనుకుంటాను, ఎందుకంటే నేను వెళ్ళిన ప్లేస్ లో ఏమైనా నచ్చి కొనుక్కున్నాను అనుకోండి, అది పెట్టుకోవడానికి స్పేస్ ఉండాలి కదా. అందుకని యూజువల్లీ నేను నా వీడియో చివరి వరకు చూడండి ఇలాంటివి చెప్పను, ఎందుకంటే మీకు నచ్చితే మీరు ఎలాగో చూస్తారు, లేదంటే చూడాల్సిన అవసరం కూడా లేదు అని. కానీ ఈ రోజు వీడియో అయితే వీలైతే చివరి వరకు చూడండి, ఎందుకంటే నాకు నచ్చిన టిప్స్ కొన్ని చివర్లోనే ఉంటాయి. అట్ని ముందు పెట్టలేను, ఎందుకంటే సీక్వెన్స్ లో అవి చివర్లో వస్తేనే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే సూట్ కేస్ కి వీల్స్ ఉంటే హ్యాపీగా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఇలా డ్రాగ్ చేసుకుంటే తీసుకెళ్ళిపోవచ్చు. 4 వీల్స్ అయినా పర్లేదు, 8 వీల్స్ అయినా పర్లేదు. ప్లస్ లైట్ వెయిట్ ఉండడం కూడా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే మనకి ఈజీగా క్యారీ చేయడానికి సరిపోతుంది. ప్లస్ సూట్ కేస్ తక్కువ వెయిట్ ఉంటే మనం కొంచెం ఎక్కువ వెయిట్ పెట్టచ్చు అనమాట. లగేజ్ లిమిటేషన్స్ ఉంటాయి కదా యూజువల్లీ ఎయిర్పోర్ట్స్ లో, సో అక్కడ హెల్ప్ అవుతుంది. సో నేను ప్యాకింగ్ యూజువల్లీ బట్టలతో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే బట్టలు అయిపోతే నాకు మోర్ దాన్ హాఫ్ అయిపోయినట్టు అనిపిస్తుంది, హ్యాపీగా రిలాక్స్డ్ గా ఉంటుంది. 10 days అన్నాను కాబట్టి నేనైతే మామూలుగా 5 to 6 బాటమ్స్ తీసుకెళ్తాను అనమాట. అంటే జీన్స్ కానీ లేకపోతే స్కర్ట్స్ కానీ ఏదైనా కావాలంటే అవే రిపీట్ చేస్తాను. ఇంకా అంతగా కావాలంటే అక్కడ వాష్ చేసుకుంటాను, లాండరీ అన్నా లేకపోతే నేను సెల్ఫ్ వాష్ అన్నా ఏదో ఒకటి. టాప్స్ అయితే నాకు రిపీట్ చేయడం ఇష్టం లేదు, సో 10 days ట్రిప్కి వెళ్తే 10 తీసుకెళ్తాను. కానీ ఎలాంటివి తీసుకెళ్తానంటే లైట్ వెయిట్ ఉండేవి, ఈజీగా ఫోల్డ్ చేయగలిగేవి అలాంటివి తీసుకెళ్తాను, ఎందుకంటే నాకు బరువు తక్కువ ఉంటాయి, ఇందులో స్పేస్ కూడా చక్కగా మేనేజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు చెప్పినవన్నీ డైరెక్ట్ గా తీసుకొచ్చి సూట్ కేస్ లో పడేసాం అనుకోండి, చాలా చిందరవందరగా ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఎత్తుక్కోవడానికి. సో నేను ఏం చేశానంటే ఇవి కొనుక్కున్నాను. వీటిని ప్యాకింగ్ క్యూబ్స్ అంటారు, ప్యాకింగ్ క్యూబ్స్ కానీ ట్రావెల్ ఆర్గనైజర్స్ కానీ. సో నేను 8 అయ్యి సెపరేట్ గా పెట్టేశాను అనమాట. ఇది నా బాటమ్స్ అన్ని పెట్టిన ప్యాకింగ్ క్యూబ్ అనమాట. చూడటానికి చిన్నగా ఉంది కానీ యాక్చువల్లీ ఇందులో చాలా పడతాయి. చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయి మొత్తము. సో నేను ఏం చేశానంటే జీన్స్ ని అంత ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉండదు, సో ఫుల్ స్పేస్ ఆక్యుపై చేసి అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఈ ప్యాంట్స్ కొంచెం ఈజీ అనమాట ఫోల్డ్ చేయటము, సో వాటిని ఇలా ఫోల్డ్ చేసి పెట్టాను. ఇది పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది నా 10 టాప్స్ కుర్తీస్ ఉన్న ఇంకొక ప్యాకింగ్ క్యూబ్ అనమాట. ఇందులో నేను టాప్స్ తో పాటు ఒక టవల్ కూడా పెట్టాను. బేసిక్గా ఇది ఏంటంటే చాలా క్విక్ డ్రై అయిపోయింది అనమాట. మనం స్నానం చేసి వచ్చి అంటే ఇంట్లో ఉన్నట్టు బయట ఎండలో ఆరేసుకోలేం కదా, సో ఇది ఎక్కడ ఆరేసినా చాలా త్వరగా ఆరిపోతుంది. అంటే మనం హోటల్స్ లో ఉంటే యూజువల్లీ వాళ్ళు ఇస్తారు, ఇన్ కేస్ అవసరం అయితే లేకపోతే మనకు నచ్చకపోతే అక్కడివి ఇది యూజ్ చేసుకోవచ్చు. సో దీని ప్యాకింగ్ కూడా సేమే అనమాట. మనం ఎక్కువ రోల్ చేయలేని పరిచి పెట్టాను, మిగిలిన అన్ని ఏమో రోల్ చేసి పెట్టాను. ఇది కూడా సూట్ కేస్ లో పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే ఇన్నర్స్. సో ఇది మనం ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులకి సరిపడా తీసుకెళ్ళాలి, రిపీట్ చేయలేం కదా. సో అన్ని పెట్టేశాక నోట్ చేసుకుంటూ ఉంటాను కీప్ యాప్ లో. ఓకే, ఆ తర్వాత గర్ల్స్ అయితే స్పెషల్ గా శానిటరీ నాప్కిన్స్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే మనం ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు యూజువల్లీ ఎయిర్ ప్రెషర్ లో చేంజెస్ ఉంటాయి, సో దానికి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో తెలీదు. సో శానిటరీ నాప్కిన్స్ ఉంటే బెటరు. సో మెయిన్ బట్టలన్నీ అయిపోయాయి. ఇంకా నైట్ డ్రెస్సెస్ తీసుకెళ్ళాలి. నాకు నైట్ డ్రెస్సెస్ పెట్టడానికి ఇంకొక సెపరేట్ ప్యాకింగ్ క్యూబ్ లేదు ఇప్పుడు మీకు చూపించడానికి కూడా. సో నేను ఏం చేశానంటే నా టాప్స్ పెట్టిన బ్యాగ్ లోనే 10 days కి కదా, సో 5 నైట్ డ్రెస్సెస్ పెట్టాను. యూజువల్లీ నైట్ డ్రెస్సులు కూడా చాలా సాఫ్ట్ గా ఈజీగా రోల్ చేసేట్టుంటాయి, అలానే పెట్టి ఇరికిచ్చేసాను దీనిలో.
సో ఇక్కడతో ఇంకా బట్టలు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఏమన్నా యాక్సెసరీస్ కావాలంటే తీసుకెళ్ళొచ్చు. నేను పెద్ద ఎక్కువ ఏం తీసుకెళ్ళను, ఏం తీసుకెళ్ళినా ఈ డబ్బాలోనే పడతాయి. ఇంకా ట్రిప్స్ లో కొన్ని సరదాలు ఉంటాయి కదా, నేను ఏం తీసుకెళ్ళకపోయినా నాకు వాచెస్ బాగా ఇష్టం అనమాట. సో నేను చేతికి పెట్టుకునేది కాకుండా ఇంకొక 2 వాచెస్ అన్నా తీసుకెళ్తాను సరదాగా. సో ఎన్ని తీసుకెళ్ళినా మళ్ళీ ఒక బాక్స్ కి నుంచి తీసుకెళ్ళను. ఇందా నుంచి అన్ని తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాను, కానీ మీకు సూట్ కేసులో ఎలా ఉందో చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను. ఇదేమో టాప్స్ ఇంకా నైట్ డ్రెస్సెస్ ది, అదేమో బాటమ్స్, అవేమో ఇన్నర్స్. ఇవి శానిటరీ నాప్కిన్స్, ఇవి మన డబ్బాలు. యూజువలీ నేను వీటిని మధ్యలో పెడతాను, ఎందుకంటే ఫ్లైట్స్ లో లగేజ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అంత జాగ్రత్తగా ఉండదు కదా. సో మీరు ఈ పక్క నుంచి చూస్తే యాక్చువల్లీ హాఫ్ సూట్ కేస్ ఇంకా ఖాళీగానే ఉంది ఇదంతా. అంటే నేను కావాలని ఖాళీగా ఉంచుతాను, తర్వాత ఏమైనా నచ్చితే అవి పెట్టుకోవచ్చు అని. సో సూట్ కేస్ ఈ వైపున కవర్లో ఏం పెడతానంటే, ఇది ఒక లాండ్రీ బ్యాగ్ అనమాట. బేసిక్గా మనం యూజ్ చేసిన డ్రెస్సెస్ ఇది సెపరేట్గా పెట్టుకోవాలి అనుకుంటే అటువైపు కలుపుకుండా ఇది, లేకపోతే మామూలు కవర్ అయినా పెట్టుకోవచ్చు. ఇది కాకుండా నాకు ట్రావెల్ అవసరమైన ఎలక్ట్రానిక్స్ కూడా ఇక్కడే పెడతాను. అంటే అప్పుడప్పుడు అవసరమయ్యి, లేకపోతే రూమ్కి వచ్చినప్పుడు అవసరమయ్యి ఆ టైప్ అనమాట. ఇదైతే ట్రావెల్ అడాప్టర్. డొమెస్టిక్ ట్రావెల్కి ఇది అవసరం లేదు, ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే ఇది ఒకటి పెట్టుకుంటే బెటర్, ఎక్కడైనా పనికి వస్తుంది. ఇది నా కెమెరా చార్జరు, ఇది పవర్ బ్యాంక్, ఇదేమో పెప్పర్ స్ప్రే. పెప్పర్ స్ప్రే అయితే మనము మన దగ్గర ఉన్న క్యారీ ఆన్ బ్యాగ్స్ లో తీసుకెళ్ళలేము, డెఫినెట్లీ చెక్ ఇన్ లోనే వేయాలి. ఇన్ కేస్ మనం ఫ్లైట్స్ లో వెళ్తే, ట్రైన్ లో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పటి వరకు నేనైతే యూజ్ చేయాల్సి రాలేదు, కానీ పెప్పర్ స్ప్రే ఇది ఉందంటే కొంచెం ధైర్యం అనమాట, ఇన్ కేస్ ఏదైనా అయితే కొట్టేయచ్చు అని. దీనివల్ల నేను కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాను. ఇంకొకటి ఉంది, మన పర్సనల్ హైజీన్ కి సంబంధించిన పెట్టుకునే బ్యాగ్ అనమాట. టూత్ సో ఇలాంటివన్నీ మీకు కావాల్సినవన్నీ. ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి నేను స్పెసిఫిక్ గా చెప్పలేను. ఒక టిప్ ఏంటంటే, నేను ట్రిప్స్ లో సోప్ బదులు ఒకవేళ అవసరం అయితే బాడీ వాష్ క్యారీ చేస్తాను అనమాట. ఇది మెయింటెనెన్స్ కి చాలా ఈజీ ట్రావెలింగ్ అప్పుడు. ఇంకా క్లోజ్ చేయడానికి ఆల్మోస్ట్ రెడీ. మనం ఒకటి మిగిలిపోయింది, అదేంటంటే ఇప్పుడు చెప్పులు అనమాట. నేను ఏ ట్రిప్కి వెళ్ళినా మోస్ట్లీ షూ అయితే తీసుకెళ్తాను, ఎందుకంటే షూ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మనం ఎంత తిరిగినా కూడా కాళ్ళు హ్యాపీగా ఉంటాయి. మన కాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం ఎక్కడైనా ఎక్కువసేపు తిరుగుతాము. యూజువల్లీ షూ అయితే నేను కాళ్ళకి వేసుకొని వెళ్ళిపోతాను, సూట్ కేస్ లో పెట్టాను. ఎందుకంటే ఫ్లైట్స్ లో చాలా చల్లగా ఉంటుంది, అదొక రీజన్. ప్లస్ ఇందులో పెడితే వెయిట్ ఎక్కువ అవుతుంది, సో అది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే, మిగిలిన అన్ని టైప్ ఆఫ్ చెప్పుల కన్నా షూ వేసుకుంటేనే మన కాళ్ళు కొంచెం క్లీన్ గా ఉంటాయి అనమాట ట్రావెలింగ్ అప్పుడు. సో నా ప్రెఫరెన్స్ అయితే అది కాళ్ళకి వేసుకోవటమే. మిగిలిన ఇంకొక 2 పేర్స్ ఏమైనా తీసుకెళ్ళాలంటే అవి ఇందులో పెడతాను ముందున్న జిప్ లో. సూట్ కేస్ స్టోరీ అయితే ఇంతే ఇంకా. సో ఇది పక్కన పెడదాము. సూట్ కేస్ ప్యాకింగ్ అయిపోయాక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక డే బ్యాగ్ మనతో తీసుకెళ్ళాలి. నేనైతే చిన్న బ్యాగ్ తీసుకెళ్తాను. నాకు ఎక్కువ లగేజ్ క్యారీ చేయడం అసలు ఇష్టం లేదు, సూట్ కేస్ అయినా దీనిలో అయినా. వెరీ ఎసెన్షియల్ ఆర్టికల్ అనమాట ఇది. అంటే ఇప్పుడు నేను ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు ఇది నా దగ్గరే ఉంటుంది, నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈ సూట్ కేస్ అయితే హోటల్లో ఉంటుంది, కానీ ఇదైతే నాతోనే ఉంటుంది. సో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అని ఇందులో పెడతాను. ఫస్ట్ అయితే నా డాక్యుమెంట్స్ పెట్టే ఒక చిన్న పౌచ్ లాంటిది అనమాట ఇది. ఇందులోనే నా పాస్పోర్ట్, నా కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఏవైనా ఇవన్నీ పెట్టుకుంటాను. యూజువలీ నేనైతే ఎక్కువ క్యాష్ క్యారీ చేయను, ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ అలానే పెట్టుకుంటాను. మాక్సిమం నేను కార్డ్ ట్రాన్సాక్షన్స్ చేస్తాను అనమాట. దీనికి ఒక స్టోరీ ఉంది ఏంటంటే, నేను ఎక్కువ అన్ని పోగొట్టేసుకుంటా ఉంటాను, అందుకే నేను కార్డ్స్ తీసుకెళ్ళినా కూడా 2 పెట్టుకుంటాను, 2 or 3 పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకటి పోయినా ఒకటి ఉంటుందని. యాక్చువల్లీ నాకు ఇలా అయింది కూడా. ఫస్ట్ టైం నేను యూఎస్ఏ వెళ్ళినప్పుడు ఎందుకైనా మంచిదని 3 కార్డ్స్ పెట్టుకుని వెళ్ళాను. అసలే వేరే దేశం, అక్కడ హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉంటారో ఉండరు అని అనుకున్నట్టే. ఒక 4-5 days అయ్యాక నేను అక్కడికి వెళ్ళి నా కార్డ్ పోయింది. నేను అక్కడికి తినడానికి వెళ్ళినప్పుడు ఎక్కడో మర్చిపోయాను అనమాట. సో యూఎస్ఏలో అయితే ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్స్ కి పిన్ అది ఎంటర్ చేయాల్సి వస్తుంది కదా, అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం ట్రాన్సాక్షన్స్ కి మనం ఏం పిన్ కూడా ఎంటర్ చేయవసరం. సో కొంచెం భయపడ్డాను ఏమన్నా అవుతుందేమో అని. లక్కీగా ఏం అవ్వలేదు, నా దగ్గర అడిషనల్ కార్డు ఉండటం వల్ల సేవ్ అయిపోయాను. అందుకే నేను ఎక్కువ క్యాష్ కూడా క్యారీ చేయను, ఎలాగో పోగొట్టే ఛాన్స్ ఉందని. కార్డ్ పోయినా కూడా బ్లాక్ చేయించవచ్చు కదా, క్యాష్ పోతే ఇంకా పోయినట్టే.
ఇప్పుడు ఒకసారి మీకు పౌచ్ కూడా చూపిస్తాను. ఈ 10 రూపీ నోట్ అప్పుడెప్పుడో నా ఫ్రెండ్స్ తో గోవా ట్రిప్ వెళ్ళినప్పుడు అనమాట. సరదాగా నేను నా ఫ్రెండ్ హాఫ్ హాఫ్ చేసుకున్నాము. నా దానిలో జిఓ ఉంటది, నా ఫ్రెండ్ దానిలో ఏ ఉంటది. ఓకే, గుర్తుగా ఇది ఎందుకో ఇందులోనే ఉంచుతాను, ఎప్పుడు తీవుది కాదు. ఇదేమో సన్ స్క్రీన్ స్ప్రే. మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు యూజువల్లీ సన్ బర్న్స్ ఇలా ఏమవకుండా ఉండడానికి సన్ స్క్రీన్ రాసుకుంటే బెటర్. కానీ ఈ మధ్య క్రీమ్స్ కన్నా కూడా స్ప్రేస్ వస్తున్నాయి. సో ఆ స్ప్రే రాసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది, జస్ట్ ఇలా కొట్టుకుంటే సరిపోతుంది. రెస్ట్ ఆఫ్ ద బాడీకి స్ప్రే చేయొచ్చు, కానీ దీన్ని ఫేస్ మీద అయితే స్ప్రే చేసుకోకూడదు. ఇంకా ఈ చిన్న పౌచ్లో యూజువల్లీ కావాలంటే ఎవరైనా కాస్మెటిక్స్ పెట్టుకోవచ్చు. నేనైతే పెద్ద ఏముండవు, లిప్ బామ్, ఇంకా ఇది ఫేషియల్ స్ప్రే అనమాట. యూఎస్ఏ వెళ్ళినప్పుడు నాకు బాగా నచ్చి తెచ్చుకున్నాను. ఫేషియల్ స్ప్రే అంటే ఏం లేదు, జస్ట్ మినరల్ వాటర్ స్ప్రే. దీని మీద కూడా రాసి ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నేను బాగా టైర్డ్ అయ్యాను అనుకోండి, ఎక్కడికన్నా వెళ్ళి ఇట్లా ఫేస్ మీద కొట్టి ఆరేనిస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది వెంటనే. ఇంకా ఇది కాకుండా కళ్ళజోడు, ఇది ఒక కళ్ళజోడు డబ్బా అనమాట. నేను ట్రిప్స్ చేసే కొద్దీ తెలుసుకుంది ఏంటంటే, మనం బాగా తిరగాలంటే చాలా ఎక్కువ రెండింటిని చాలా హ్యాపీగా ఉంచాలి. ఒకటి మన కాళ్ళు, ఇంకొకటి మన కళ్ళు. కాళ్ళకి మంచి కంఫర్టబుల్ షూ, మీకు ఏ కంఫర్టబుల్ అయితే అది ఆ ఫుట్వేర్ వేసుకోండి. కళ్ళకైతే డెఫినెట్లీ గాగల్స్ పెట్టుకోండి. వీటిలో మాత్రం మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. వీటి దగ్గర మాత్రం మనం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే మనం కళ్ళజోడు పెట్టుకునేది బేసిక్ గా కళ్ళు ప్రొటెక్షన్ కి. ఒకవేళ స్టైలిష్ గా అనిపిస్తే అది యాడెడ్ బోనస్ అనమాట. నా ఎక్స్పీరియన్స్ తో నేను తెలుసుకుంది అయితే, మనం హ్యాపీగా మంచి కళ్ళజోడు పెట్టుకుంటే ఎంత తిరిగినా కళ్ళు అలసిపోవు, మనము అలసిపోము. ఇది పెట్టే కేసు కూడా చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది బ్యాగ్ లో నేను అన్నిటితో పాటు పడేస్తాను. బై మిస్టేక్ ఏమైనా డామేజ్ అయినా రెస్ట్ ఆఫ్ ద ట్రిప్ కష్టపడాలి. ఈ కేసులో ఏంటంటే నా ఫోన్ చార్జరు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను. ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే, ఈ బ్యాగ్ లోనే అన్నిటితో పాటు ఫోన్ చార్జర్, ఇయర్ ఫోన్స్ పడేసేదాన్ని. అవేమో నేను ట్రిప్కి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ తెగిపోవటం ఇలా ఏదో అవుతూ ఉండేది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండటం స్టార్ట్ చేశాను. ఇంకా టిష్యూస్, పేపర్ టిష్యూస్ ఏమన్నా అవసరం వస్తే ఉంటుందని. ఏం అవసరమో నాకు తెలియదు, జస్ట్ ఊరికే సేఫ్ సైడ్. మెమరీ కార్డ్స్ కూడా ఒక కేసు ఉంది నా దగ్గర. ఇది క్యారీ చేయడానికి కూడా చాలా స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఇది వరకు ఏం చేసేదాన్ని అంటే, ఉన్న మెమరీ కార్డ్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా హోటల్లో పెట్టేసి నేను జస్ట్ నా కెమెరాలో ఏ ఒక్క కార్డ్ అయితే ఉండేదో దాంతోనే వెళ్ళిపోయేదాన్ని. 2-3 సార్లు ఏమైందంటే, నేను ఆల్మోస్ట్ సగం దూరం వెళ్ళాక మెమరీ కార్డ్ ఎర్రర్ ఇలా రావడం స్టార్ట్ అయింది. అప్పుడు మెమరీ కార్డ్ ఫార్మాట్ చేయడం తప్ప నాకు ఇంకొక ఆప్షన్ లేకపోయింది అనమాట. సో అప్పటి నుంచి ఎక్స్ట్రా కార్డ్స్ తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను. ఎక్స్పీరియన్సెస్ నేర్పాయి నాకు. ఇంకొకటి మెడిసిన్స్. మనకి ట్రిప్ లో ఒకవేళ ఏమన్నా అయితే ఎప్పుడు వాడే మెడిసిన్ అనమాట. డోలో, మెఫ్టాల్, సిట్రిజిన్, బ్యాండేజ్, ఇంతే. ఇవి అయితే డెఫినెట్ గా క్యారీ చేస్తాను, అవసరం వస్తే వాడటానికి ఉంటాయని. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ శానిటైజర్ అనమాట. శానిటైజర్ కరోనా స్టార్ట్ అయ్యాక అందరూ వాడుతున్నారు, కానీ నేను ముందు నుంచే తీసుకెళ్లేదాన్ని. ఎందుకంటే నేను కొంచెం కాన్షియస్ అనమాట. అంటే ఫుడ్ తినే ముందు చేతులు ఎప్పుడు క్లీన్ గా ఉండాలి, ఏమైనా డర్టీ పట్టుకుంటే వెంటనే క్లీన్ చేసుకోవాలి అని. కానీ అన్ని చోట్ల మనకి చేతులు వాష్ చేసే ఆప్షన్ ఉండదు కదా. సో శానిటైజర్ అయితే ఎప్పుడు పెట్టుకుంటాను డెఫినెట్ గా. ఈ బ్యాగ్ కూడా చాలా క్యూట్ గా ఉంది కదా. యాక్చువల్లీ ఇది గిఫ్ట్ అనమాట. శ్రీనివాస్ అని నా ఫ్రెండ్ ఒక అతను రాఖీ గిఫ్ట్ ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రతి ట్రిప్ కి ఇదే వాడతాను. ఇంకా మిమ్మల్ని లాస్ట్ వరకు చూడమన్నాను కదా, సో ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. ఈ పెద్ద కవర్ ఉంది కదా, ఇది మ్యాజిక్ బ్యాగ్ అనమాట. ఒకసారి నేను యుఎస్ఏ వెళ్ళినప్పుడు ఏమైందంటే, నా దగ్గర చాలా లగేజ్ ఉంది, కానీ నా సూట్ కేస్ లో స్పేస్ సరిపోట్లా. కోటి అన్న ఫ్రెండ్ ఉంటాడు యుఎస్ఏలో, తను సజెస్ట్ చేశాడు. ఇట్లా ఏమవుతుందంటే, ఇప్పుడు కొన్ని బట్టలు ఉంటాయి కదా థిక్ గా ఉండేవి, జీన్స్, జాకెట్స్, ప్యాంట్స్ ఇలాంటివన్నీ. అవి మామూలుగా మనం సూట్ కేస్ లో పెడితే ఇంత స్పేస్ ఆక్యుపై చేస్తాయి. అవే మనము ఈ మ్యాజిక్ బ్యాగ్ లో వేసాం అనుకోండి, ఏమవు, అవి స్టిల్ అలానే ఉంటాయి. మ్యాజిక్ ఎప్పుడు జరుగుతుందంటే, మనకు కావాల్సినవన్నీ దీనిలో నింపేసి, ఇక్కడ ఈ వైట్ ఉంది కదా, దీనిలోంచి వాక్యూమ్ క్లీనర్ తో ఈ ఎయిర్ సక్ చేసేస్తే లోపల ఉన్నది, అది ఇలా ముడుచుకుపోద్ది అనమాట. ఎంత స్పేస్ క్రియేట్ అవుతుందో చూస్తే కానీ తెలీదు. సో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అది.
ఇక్కడ నేను అన్ని లావుగా ఉండే ఐటమ్స్ పెట్టాను. ఇప్పుడు 1 2 3 4 5 6 7 ఉన్నాయి మొత్తము. సో ఆ 7 దీనిలో వేద్దాము, చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న బట్టలన్నీ ఇందులో వేసేస్తున్నాను. ప్రాపర్ గా సీల్ చేసేస్తున్నాను, గాలి బయటకు రాకుండా. ఆ తర్వాత వాక్యూమ్ పెడుతున్నాను, అంతే. చూసారా ఎలా అయిపోయిందో, ఎంత సన్నగా అయిపోయిందో. ఓకే, ఇవన్నీ కాకుండా నాకు ఒక పర్సనల్ ఫేవరెట్ ఉంది, నా స్లీపింగ్ బ్యాగ్. బేసిక్గా ఇది నాకు ఒక పెద్ద సేవియర్ అనమాట. అంటే మనం మామూలు ట్రిప్స్ లో, హోటల్స్ లో ఉండే ట్రిప్స్ లో క్లీన్ గా డెఫినెట్ గా ఉంటది బెడ్ అనుకునే చోట ఇది ఏమంత అవసరం రాదు. ఇది ఎలాంటి చోట్ల అవసరం వస్తుంది అంటే, నేను కొన్ని ట్రెక్స్ కి వెళ్ళాను అనమాట. ట్రెక్స్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం యూజువల్లీ చాలా రిమోట్ లొకేషన్స్ కి వెళ్తాము, మారుమూల ప్రదేశాలకి. అక్కడ మనం మంచి మంచి అకామిడేషన్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. సో ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ అయిపోవాలి. అలా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మనకి క్లీన్ బెడ్ ఉంటుందో లేదో తెలియదు అనమాట. అలాంటప్పుడు ఈ స్లీపింగ్ బ్యాగ్ తీసుకెళ్ళాం అనుకోండి, కింద బెడ్ ఎలా ఉన్నా స్టిల్ క్లీన్ గా పడుకోవచ్చు. ఎలా అంటే ఈ స్లీపింగ్ బ్యాగ్ అనమాట, హ్యాపీగా పరుచుకొని ఈ బ్యాగ్ లోకి దూరిపోయి మనం పడుకోవచ్చు. యాక్చువల్లీ ఇది కోసం ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఇంత కాంపాక్ట్ గా చిన్నగా ఉంది, నాకు తెలిసి 1.5 kg కూడా ఉండదు. నా హైట్ ఆల్మోస్ట్ 5'8" అనమాట. ఇందులో పట్టేస్తాను, అంత పెద్దగా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రెక్స్కి వెళ్ళి ఉంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఎంత యూస్ఫుల్లో. దీని ప్యాకింగ్ అప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చేయాలి. ఇలా మెల్లగా ఉన్నదంతా లోపలికి పుష్ చేస్తూ ఉండాలి, అంతే. ఇది ఇంకా బెటర్గా చేయొచ్చు, కానీ నాకు ఇది తెచ్చు. ఒకసారి నేను ట్రెక్ వెళ్ళినప్పుడు నా ట్రెక్ లీడ్ చూపించింది అనమాట, ఇలా ఎలా చేయదో. తను ఇంకా బాగా చేసి చూపించింది, నాకు రాలేదు. సో మన స్లీపింగ్ బ్యాగ్ ప్యాక్ట్ అనమాట, అంత పెద్ద బ్యాగ్ ఇంత చిన్నగా కాంపాక్ట్ గా. ఇంకా ఇంతే అనుకుంటా. మర్చిపోయాను, ఒక జాకెట్. సో యూజువల్లీ నాకు ఫ్లైట్స్ లో వెళ్ళేటప్పుడు, ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు చాలా చాలా వస్తుంది. సో జాకెట్ లేకుండా అయితే నేను ఉండలేను. ఇది ఈటిల్ రేట్ లో పెట్టను, కానీ నేను వేసుకుని వెళ్ళిపోతాను. ఇంతకు మించి అయితే నాకు ట్రావెల్ చేసేటప్పుడు ఇంకేం అవసరం రాదు. ఏమో మేబీ ఇందులో ఇంకొన్ని కూడా తగ్గియొచ్చు, మన అవసరాన్ని బట్టి. బట్టలు ఇంకా రీయూజ్ చేసుకుందామంటే ఇంకా తగ్గియొచ్చు. ఇప్పుడు నేను మీకు చూపించలేదు, కానీ నేను ఒక చిన్న సర్ఫ్ ప్యాకెట్ కూడా పెట్టుకుంటాను. ఇప్పటి వరకు అవసరం అయితే రాలేదు, బట్ జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా వాష్ చేసుకోవడానికి అయితే ఉంటది అని. ఇప్పుడు నేను మీకు చూపించిందంతా నార్మల్ ట్రిప్స్ అనమాట. అంటే మనం ఒక హోటల్కి వెళ్ళి అక్కడ మన లగేజ్ పెట్టి సరదాగా అన్ని చూసొచ్చి వెనక్కి ఆ టైప్ వాటికి. ఇన్ కేస్ మీరు ట్రెక్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ మన లగేజ్ మనమే మోసుకురావాల్సి వస్తుంది. సో అక్కడ ఇలాంటి సూట్ కేసులు పనికిరావు. సో మనం డెఫినెట్లీ బ్యాక్ ప్యాక్స్ తీసుకెళ్ళాలి. చాలా డెప్త్ ఉండే బ్యాక్ ప్యాక్స్ ఉంటాయి, పొడుగ్గా నిలువుగా. వాటిలో మనం ఎంత కావాలంటే అంత వేసేయచ్చు, రోల్ చేసి బట్టలు అవన్నీ. అవి ఇంకొక పెద్ద వీడియో అవుతుంది, అవి కూడా చెప్తే. సో ఈ వీడియోలో జస్ట్ ఈ ప్యాకింగ్ అనమాట. సో ఈ వీడియో మీకు నిజంగానే ట్రావెల్ చేసేటప్పుడు చాలా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో నాతో చెప్పండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.